ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తాయి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం ఇది చాలా శోచనీయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జ్ఞానోదయం కలగలే. కక్ష రాజకీయాల వల్లే, ఇలాంటి ప్రతీకార రాజకీయాల వల్లనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడం జరిగింది. ఆ పార్టీకి 151 సీట్ల నుంచి 11% పడిపోవడం జరిగింది, అధఃపాతాళానికి. అయినా జ్ఞానోదయం కలగలే. ఇప్పుడు మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతీకార రాజకీయాలు చేస్తాం, కచ్చ రాజకీయాలు చేస్తామని. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే, ఆత్మహత్యా సదృశ్యమే. రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని మేధావులు చెప్తూ ఉంటారు. అలాంటిది సెల్ఫ్ గోల్ ఇది. ఇక రెండవ అంశం, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని చెప్పడం జరిగింది. ఇది కూడా విడ్డూరం, హాస్యాస్పదం. ఈ విషయంలో కూడా జ్ఞానోదయం కలగలేదు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దేనికోసం ఎన్నుకున్నారు? ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా కాదు, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే అంటే మీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే శాసనసభ్యుడు. శాసనసభ్యుడు చేయాల్సిన పనేమి? శాసనసభకు పోయి సమస్యల మీద మాట్లాడాలి.